మాతృదేవోభవ. మనసు వనములోని మదమత్సరములు క్రోధ లోభములను క్రూర మృగములు. మనసు వనములోన మదమత్సరములు క్రోధ లోభములను క్రూర మృగములు. ఎన్నో పెరుగుచుండే ఎప్పుడు వేటాడెదో, ఎన్నో పెరుగుచుండే ఎప్పుడు వేటాడెదో, ఆలసింపగలదే అమ్మ మనసు. జగన్మాత ఆలసింపగలదే అమ్మ మనసు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 862వ భాగానికి స్వాగతం. నానాటందగు మార్పు చేసినది చైనా సామ్యవాదమ్మునం, దానం నేటికి తట్టుకోగలిగగాదా ఆటుకున్ భోటుకున్. తానెందుండెన చూచుకున్నది తియానన్ స్క్వేరు పాఠమ్మునన్, ఆనాడెందరో కూలిపోయిరి అది ఆహ్వానించే పెన్మార్పులన్. ఎప్పటికప్పుడే తన సిద్ధాంతంలో మార్పు చేసుకుంది. అవసరమైతే పెట్టుబడిదారీ విధానంలోని కొన్ని మంచి పద్ధతులు తన దేశానికి అవసరమని అనుకున్నవి స్వీకరించింది. తాను ఎందుండెన చూసుకున్నది తియానన్ స్క్వేర్ పాఠం. మనం తియానన్ మెన్ స్క్వేర్ దగ్గర, తియానన్ స్క్వేర్ పాఠం, తియానన్ మెన్ స్క్వేర్ దగ్గర విద్యార్థులు కూర్చుని తిరుగుబాటు చేశారని జల్లుగట్టులాగే 3000 మందిని పైన కాల్చి చంపేశారండి. ఏమైపోయింది మానవత్వం? ఏదో జారు చక్రవర్తుల కిరాతకాలని, పూర్వకాలపు రాజుల కిరాతకాలని వర్ణించి వర్ణించి ప్రజలను రెచ్చగొట్టి సామ్యవాదం తెచ్చిపెట్టారే, ఆ సామ్యవాదం పెద్దలు చేయవలసిన పనులు ఇవి. పసిపిల్లల ప్రాణాలు తీస్తారా? అసలు అంతమంది మీద తుపాకీ ప్రయోగించాలంటే మనస్సు ఎలా వస్తుందండి? అన్ని వేల మంది అక్కడ కూర్చున్నారంటే వాళ్ళది ఏదో మంచిని అనిపించట్లా, వెంట కనీసం వాళ్ళతో మాట్లాడద్దు. వాళ్ళు ఏమైనా వచ్చి రాజభవనం మొత్తం ఆక్రమించేస్తారా? నిరాయుధులైన విద్యార్థులు నిర్దాక్షిణ్యంగా 3500 మంది పై కాల్చి పారేశారండి. ఈ దేశంలో హిందూ పురాణాలను విమర్శిస్తూ గ్రంథాలు రాసే పెద్ద మనుషులు ఎవరు ఒక్క ముక్క మాట్లాడలేదండి. అప్పుడు అంటే వాళ్ళు చేసింది వాళ్ళకి ఏదైనా బాగానే ఉంటుంది. ఆ పరిస్థితులు పురాణాల్లో కూడా పరిస్థితులే, గ్రహస్థితులు ఏం లేవు. ఎవరినో ఒకరిని చంపితే, ఇద్దరిని చంపితే, ఏ వర్ణాశ్రమ ధర్మాలో బాగా పిచ్చరిల్లిపోయి ఉన్నప్పుడు ఏదైనా జరిగి దాని మీద ఓ పెద్ద నాటకాలు, వ్యాఖ్యానాలు, వ్యాసాలు. ఎందుకంటే ఈ రాసేవాళ్ళది ఆ కులం అంతకంటే ఏం లేదు. మన దగ్గర అదో పెద్ద జబ్బు. వాడు కులాన్ని వాడు సమర్థించుకున్నాడు, ధర్మం అధర్మం ఒక్కల. మళ్ళీ వాడు అధికారానికి వచ్చి కింది కులాన్ని అంతే చేస్తాడు. ఈ నాటకాలు, వ్యాసాలు, విమర్శలు రాసిన పెద్ద మనుషులు తర్వాత వారి కులాలు, వారి వర్గాల అధికారంలోకి వచ్చాయి. మరి తర్వాత అత్యాచారాలు అన్ని వాళ్ళ పేర్లే వినపడుతున్నాయి. ఏదో మనింతులు కాక వాస్తవం. మరి ఎందుకు వినపడుతున్నాయి? మనం ఏ ధర్మానికి కట్టుబడ్డాం? మనం అణిచేస్తేనేమో ఒక మాట, మనం అణిచేయవలసి వస్తే ఇంకో మాట. ఈ మనం అనే భావాన్ని అర్థం చేసుకోమన్నారు శంకరాచార్య. ఎందుకు వస్తుందో ఆలోచించవయ్యా. నువ్వు అధికారంలో ఉంటే ఒకలా మాట్లాడతావా? నీ మీద ఎవరన్నా అధికారం చలాయిస్తే ఇంకోలా మాట్లాడతావా? అదే సరిగ్గా చైనాకి గుణపాఠమైంది. చేస్తే చేయవచ్చుగా, కానీ ఆలోచించారు ఒకసారి ప్రభుత్వంలో పెద్దలు. ఇంతమందిని చంపాల్సిన పరిస్థితి వచ్చిందంటే మన దగ్గర సామ్యవాదం ఏ పరిస్థితిలో ఉంది? అసలు తానెందుండెన చూచుకున్నది తియానన్ స్క్వేరు పాఠం. ఆ తియానన్ మెన్ స్క్వేర్ సర్కిల్ దగ్గర జరిగిన ఘోరమైనటువంటి హత్యాకాండకి సమాధానంగా ఆత్మవిమర్శ చేసుకుంది. ఆనాడు ఎందరో కూలిపోయేది అది ఆహ్వానించే పెనుమార్పులు. ఆ తిరుగుబాటుని ప్రభుత్వం అంగీకరించకపోవచ్చు, కానీ తర్వాత దానికి అనుగుణమైన మార్పులు కొన్ని జరిగాయి. అయినా చరిత్రే. మిలియను డాలరు నిలువలు బిలియను డాలర్లకెగసి వృద్ధిని గన్నన్ జలియను వలా బాగిది. మిలియను డాలరు నిలువలు బిలియను డాలర్లకెగసి వృద్ధిని గన్నన్ జలియను వలా బాగిది. చలి వెలుగున మత్సయ్య చైనా ఎదలో, చలి వెలుగున మత్సయ్య చైనా ఎదలో. దాన్ని కవిత్వం రూపంలో చెబుతున్నాడు సాగర ఘోషకి. $1 మిలియన్ బిలియన్ డాలర్లు కావచ్చయ్యా, లక్షలు కోట్లుగా మారచ్చయ్యా. అదంతా వృద్ధిగా మీరు ప్రచారం చేసుకోవచ్చయ్యా. కానీ 3000 మంది పిల్లల ప్రాణాలు మింగేశారన్నది చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు. చైనాని $1 మిలియన్ నిలువలు బిలియను డాలర్లకు ఎగసి వృద్ధిని గన్నన్ జలియన్ వాలాబాగిది. డయ్యరు స్వాతంత్రోద్యమ సమయంలో జలియన్ వాలాబాగులో 100 మంది సభలో పాల్గొన్న వాళ్ళని 1000 మందిని కాల్చి పారేసినట్టే జరిగింది. ఇది ఒక జలియన్ వాలాబాగ్. కవికి లకార ప్రాస కారణంగా సరైన పదం ప్రయోగించే అవకాశం వచ్చింది. ప్రతి ప్రాసలు అలా ఉపయోగించుకోగలిగితే
లేకపోతే పీక పట్టుకుంటాయి. అంతా మన సామర్థ్యంలో ఉంది, అది ఆత్మవిశ్వాసంలో ఉంది, ఆ పైన పరమాత్మ విశ్వాసంలో. మిలియను డాలరు నిలువలు బిలియను డాలర్లకెగసి వృద్ధిని గన్నన్ జలియను వాలా బాగిది చలి వెలుగున మత్స చైనా ఎదలు. చందమామలో మత్సలాగా ఎంత గొప్ప రాజ్యమని వాళ్ళు ప్రచారం చేసుకున్నా, ఎంత అభివృద్ధిని సాధించామని చెప్పుకున్నా, అంత 150 కోట్ల జనాభా ఉన్న దేశంలో వారి విధానాలు చాలా వరకు పనిచేసేయండి. మనం గ్రహించాలి ఆ విషయాన్ని. ముఖ్యంగా పెద్ద జనాభా ఉన్న దేశంగా మనం కొన్ని విషయాల్లో చైనా వారి లోపాయకారి విధానాలు అనుసరించాలి. అందులోనే కషాయితనం పనికిరాదు, కమ్మగా చెప్పగలిగే విధానమే ఉండాలి, తప్పదు. కషాయితనం మళ్ళీ వేరే పరిణామాలకి దారితీస్తుంది. అది చంద్రుల్లో మత్సరాదు ఉండాల్సిందే. ఇంతకీ జరిగింది ఏమిటయా మొత్తం ప్రపంచంలో అంటే, స్వాతంత్రం వచ్చిన కారణంగా బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం పొందారన్న పేరే గాని అంతఃకలకములు జగమ్మంతట చెలరేగుచుండే, అంతఃకలకములు జగమ్మంతట చెలరేగుచుండే, అనుబంధంబుల్ వింతగా మాయంబయ్యను, అనుబంధంబుల్ వింతగా మాయంబయ్యను, సంతాపము పంచిపెట్టే స్వాతంత్ర్యంబుల్, సంతాపము పంచిపెట్టే స్వాతంత్ర్యంబుల్. బ్రిటిష్ వారినే మనం మెచ్చుకోవాల్సిన పని లేదండి. వాళ్ళ తర్వాత ఏవో యుద్ధాలు జరిగాయి కదా, అంతఃకలహాలు వచ్చాయి కదా, వాళ్ళ పాలన గొప్పది అనద్దు. మనకి ఇది దురభ్యాసం. వీడు చెడ్డవాడనగానే వాడు మంచివాడు అనాలి, వీడు మంచివాడు అనగానే వాడు చెడ్డవాడు అనాలి. అవసరం లేదు. వీడు మంచివాడు అయినంత మాత్రం వాడు చెడ్డవాడు కాడు, వీడు చెడ్డవాడైతే వాడు మంచివాడు కాదు. వ్యక్తుల మధ్య భేదాల కిందే మాట్లాడతానంతసేపు అది విషయ విమర్శే సాగాలి. ఈ విషయాన్ని బట్టి వారు చెప్పింది మంచిది, అంతే. వారు ఎప్పుడూ మంచి చెబుతారని ఏం లేదు. వారి అవగాహనలో కూడా పొరపాట్లు ఉంటే తప్పకుండా ఖండించాలి. అది అది ఆ విషయం వరకే. మళ్ళీ ఇంకోటి వారు మంచి చెబితే నమస్కారం. ఆ విమర్శ అలా పరిమితం కాకపోతే వ్యక్తిగత ద్వేషాలు పెరిగిపోతాయి. ఇక మనకి మంచి చెప్పినా చెడ్డ కింద కనిపిస్తుంది. అందుకే అంతఃకలహాలు వచ్చాయి. జగమ్మంతటా చెలరేగుచుండే. స్వాతంత్రం పొందాక, మన దేశం స్వాతంత్రం పొందడానికి ఒక 10 ఏళ్ళు అటు ఇటుగా అన్నీ పొందే ప్రపంచంలో అనే దేశాలు అంతటా అంతఃకలహాలు వచ్చాయి. చైనా, తైవాన్, రష్యా, చైతన్య, ఇండోనేషియా, తూర్పు తిమోర్, అల్బేనియా, సెర్బులు, ప్రతి దేశంలో అంతఃకలహాలు. జగమ్మంతట చెలరేగుచుండే, అనుబంధంబుల్ వింతగా మాయంబయ్యను. స్వాతంత్రం వచ్చిన పేరే కానీ ఆ జాతే కలిసికట్టుగా ఉండలేకపోయారండి. స్వాతంత్రం వచ్చింది మనం ఉన్నావా, ఇండియన్ యూనియన్ పాకిస్తాన్ అని విడిపోలేదా? మరి పోరాడినప్పుడు అందరం కలిసి పోరాడలేదా? మరి ఎదుటి వాళ్ళ మీద పోరాడినప్పుడు మనకుండే ఐకమత్యం పోరాటం ఆగిపోయాక స్వాతంత్రం వచ్చాక ఎందుకు లేదండి? అంటే మన మధ్య ఐకమత్యం వారి మీద కోపంతో వచ్చింది కానీ జ్ఞానంతో రాలేదు. మనమంతా ఒక్కటే అన్న భావంతో రాలా, వారికి వ్యతిరేకంగా మనమంతా ఒక్కటయ్యాం. ఇది ఎప్పుడు ఐకమత్యం అంటే అజ్ఞానం కాదు, గుర్తుపెట్టుకోవాలి చాలామంది. ఏ మతం వాళ్ళు ఆ మతం వాళ్ళే, ఏ కులం వాళ్ళు ఆ కులంలో, మనం అంతా ఓ కులం కదండి. మనలో మనం అలా దెబ్బలాడుకుంటే మనలో మనం అంటే అర్థం ఇంకో కులం వాడిని ఎందుకు వ్యతిరేకించాలి? అసలు ఈ ఒక్క కులం అన్న భావన ఏమిటి? ఇదో ముఠా కదా. ఆత్మవిమర్శ చేసుకోవడానికి కులం ఏమిటి, మతం ఏమిటి, ప్రాంతం ఏమిటి? వ్యక్తితోనే విరోధం పొందుతాడు ఖచ్చితంగా. వ్యక్తి ఆ వ్యక్తితోనే విభేదిస్తాడు. నాతోనే విభేదిస్తుంటే నీతోనే విభేదించడానికి ఆలోచించడం ఏమిటి? మంచి చెడ్డలు ఒకటే ప్రమాణం, ధర్మాధర్మాలు ఒకటే ప్రమాణం. కులం ఎందుకు వస్తుంది అక్కడ? ఇప్పటికీ మన సమాజంలో పెద్ద జబ్బు ఇదేనండి. మనవాళ్ళు ఎందుకంటే అస్తమానం ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకుంటారు. మనవాళ్ళంటే ఆ మనవాళ్ళనే భావనే తప్పు నా దృష్టిలో. దాన్ని నేను పెద్ద రోగంగా భావిస్తా. ఈ మనవాళ్ళు అనే మాట నాకు ప్రబల శత్రువు. మానవులందరూ మనవాళ్లే. ఏ రకంగానూ మనవాళ్ళు అని ఒక ముఠాను విడదీయడం నాకు ఇష్టం ఉండదు అసలు. ప్రపంచంలో అనేక సిద్ధాంతాలు చదివిన వ్యక్తిగా, ముఖ్యంగా శంకరాచార్య సిద్ధాంతాలు చదివిన వ్యక్తిగా, ఉపనిషత్తులు చదివిన వ్యక్తిగా మనవాళ్ళు అనే మాట నాకు చాలా కోపం తెప్పిస్తుంది. అనుబంధంబుల్ వింతగా మాయం పోయాను. ఇదివరకు ఉన్న అనుబంధాలు ఏమయ్యాయి? హిందూ ముస్లిం భాయి అన్నారు, మరి వెంటనే కొట్టేసుకున్నారు. స్వతంత్రం రాగానే రాత్రికి రాత్రే కొన్ని వేల హత్యలు జరిగిపోయినాయి. పరిణామంగా ఫలంగా మహాత్ముడిని కోల్పోయాం, మహాత్ముని భావాలను కోల్పోయాం. ఏమి సాధించినట్టు? ఒక మన దేశంలోనూ అన్నింటిలోనూ. ఇప్పటికి అంత పెద్ద రాజ్యం ఉంది చైనాకి. ఇది లక్షల మైళ్ళ వైశాల్యం అని చెబుతారు. ఎందుకు ఆ తైవాన్తో తగాదా? ఆ టిబెట్ పీఠభూమితో తగాదా? ఎందుకంత ద్వేషం? ఏం సామ్యవాదం అది? ఏం విశాల భావం? ప్రపంచ కార్మికులారా ఏకం కండి, తైవాన్ వాళ్ళు తప్ప, టిబెట్ వాళ్ళు తప్ప.
బౌద్ధ గురువులు తప్ప. ఎందుకంత ద్వేషం? దానికి సమాధానం ఉండదండి. అదే ద్వేషాన్ని పూర్వకాలంలో ఎవరో ఒక మతం వాళ్ళు చూపిస్తే మతం మత్తు మందు, ఇది మత్తు మందు కదా. ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకుంటే అన్నీ తెలుస్తాయి. రష్యా చైతన్య ఇప్పటికీ ఉక్రెయిన్తో గొడవ రష్యాకి ఇప్పుడు నడుస్తుంది. నిన్నగాక మొన్న కూడా విమానాన్ని పేల్చి పారేశారు. ఇంకేం సాధించినట్టు ఇన్నేళ్ళుగా 70 ఏళ్ళుగా పెద్ద ఇంక అసలు కమ్యూనిజం వస్తేనండి ఒక అంతిమమైనటువంటి స్థితి అండి. ఇంక అసలు ఏమీ లేని ఒక గొప్ప, ఇంక చాలా గొప్ప మూతులు ఈ కది ముద్దాపురం వాళ్ళకి తిప్పేశారు మూతులు. మళ్ళీ ఇంక పక్క వచ్చాయి, మరి అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది, ఇంకేమీ అక్కర్లేదు, సమస్యలు ఉండవండి. ఇంక అసలు ఇంక పోరాడడానికి సమస్య ఉండదు కదండి, మనం బతుకుంటే కదా. ఎంత గొప్పగా చెప్పేశారు. అదే భూతల స్వర్గం. పాపం మా కవులు అమాయకులు, వాళ్ళకేదో ఆశలు ఊహలు ఉంటే పద్యాలు రాసేసి రష్యా చైతన్యాన్ని రక్తంలో ముంచేసింది. కలిసి రాలేదా కాపురం? తలపోటుగా మారిపోయింది తైవాన్ చైనాకి. బలవంత ప్రతికి నిత్యము భంగపాటే అవుతుంది. బలభద్రతకి నిత్య భంగపాటు. ఇండోనేషియా, దాని దేశం ఎంతండి, దాంట్లో మళ్ళీ తూర్పు తిమోర్, అది ప్రత్యేక దేశం కావాలి. అది ఉన్నదే ఇంత, అందులో మళ్ళీ ఓపేక. ఎక్కడెక్కడ 10 మంది ఉంటే 5గురు విడిపోతామంటే ఏమిటది? ఆ విడిపోయేలా చేస్తున్నవేవి? ఆ ద్వేషాలను ఎందుకు పోగొట్టుకోలేము? రా సోదరా నాతో పాటు తిందామని ఎందుకు అనలేకపోతున్నాం? ఏదో కథ చెబుతారే, పూర్వం రాజుగారు ఎవరో కొంతమందిని చెరసాల్లో పెట్టి ఇదేమిటి చేతులు కట్టేశారట, ఈ చెయ్యి ఇలా బద్దలు పెట్టి కట్టారట. ఎదురుగా అన్నం పెట్టి ఎలా తింటారు? ఈ చెయ్యి ఇలాగే అనగలరండి, ఇంక పైకి రాలేదు, ఇలా అనలేడండి. వాళ్ళు ఒక ఉపాయం కనుక్కున్నారు. వాళ్ళకి పెట్టిన కంచాలన్నీ ఎదురుగా తెచ్చుకున్నారు. ఇటు 10 మంది అటు 10 మంది ఎదురుగా తెచ్చుకొని ఈ కంచంలో అవతల వాడి నోట్లో పెట్టాడు. ఈ చెయ్యి మన నోట్లోకి రాదు కానీ వాడి నోట్లోకి పెడుతుందిగా. వీడి కంచంలో తీసి అవతల వాడి నోట్లో పెట్టాడు, వీడి కంచంలో తీసి వీడి నోట్లో పెట్టాడు. ఎంత గొప్ప సిద్ధాంతం! స్వార్థం పెరిగితే కలిసి ఉండలేం, పరమార్థంతో అందరం కలిసి ఉండగలం. ఆ పరమార్థమే పరమాత్మ, అదే ఆత్మతత్వం, అదే ఆత్మజ్ఞానం, అదే అద్వైతం. ఈ అన్నం నేను తినడానికి ఇలా అడ్డం వద్ద మనిషి ఎందుకు ఆలోచిస్తాడు? అన్నం నేను తినాలి, నేను తినదు, అతనికి పెడతాను, వెంటనే అతను కూడా మనకి పెడతాడు. ఈ అందుతున్న కంచంలో ఇలా కట్టెలా ఉంది కాబట్టి చెయ్యి అతని నోట్లో పెట్టాడు, అతను ముందుకు వచ్చాడు, అతను ఆ కట్టెలాంటి చెయ్యిలా పెట్టి ఇతని నోట్లో పెట్టాడు. మొత్తం మీద అన్ని కంచాలు ఖాళీ అయినాయి, అందరి కడుపు నిండింది. అంటే మనం తినడంలో కంటే ఎదుటి వాళ్ళకి పెట్టడంలోనే ఆనందం ఉందని అర్థమే పోవట్లా తల్లి. ఈ భావన మన కుటుంబాల నిండా నింపితే వసుధైక కుటుంబం మన కుటుంబంలో సాధ్యం కాదా? అదంత నేరమా, ఘోరమా? మనకేమన్నా బతుకులు పాడైపోతాయా దానివల్ల? స్వార్థం తగ్గించుకుని ఇంటి నిండా సామాన్లు పెరుచుకోకుండా ఉంటే చాలండి. ఎక్కడికెక్కడ తెరిపిగా ఉన్నావా లేదా? ఎందుకంటే ఇవన్నీ ఎన్ని పెంచుకున్నా, ఎన్ని ఆస్తులు పెంచుకున్నా, ఇంటి నిండా ఎన్ని రకాల వస్త్రాలు, ఆభరణాలు, సామాన్లు అన్నీ పెంచుకున్నా కూడా ఈ శరీరంలోనే ఉంటాం మనం. ఎప్పుడప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టక తప్పితే ఒక్కటి కూడా రాదు, ఉన్నప్పుడు కూడా అనుభవించలేము. ఈ ఒక్క భావన నిరంతరం మన మనస్సులో అనుకుంటే ఎక్కడికెక్కడ ఇచ్చేసి సుఖంగా ఉంటాం, హాయిగా ఉంటాం. ఈ వ్యక్తుల జీవితాల్లోనే ఇది చాలా కష్టమైపోతుంటే దేశంలో ఎలా సాధ్యం అవుతుంది? ఒక వ్యక్తికే 10 ఏళ్ల తర్వాత ఏ అవసరం వస్తుందో అని ఆలోచిస్తుండే వ్యక్తిగత విషయాల్లో దేశానికి ఆలోచించడం తప్పు లేదండి. 10 ఏళ్ళు ఏమిటంటే 100 ఏళ్ల తర్వాత అవసరాలు కూడా ఉంటాయి. ఇంకా సామరస్యం ఎలాగా, ఐకమత్యం ఎలాగా? అందుకే పొడమిపైది వేర్పాటువాదాల పోరులేని దేశమే లేదు సందేహమేలా. పుడమి వేర్పాటువాదాల పోరులేని దేశమే లేదు సందేహమేలా. జాతియో భాషయో వర్ణ జాడ్యమో మత భేదమో ఏదియో చాలదే దహింప. ఇది విసుగొచ్చిన శైలి. ఈ రకమైన కట్టుబడి ఉంది. ఇది విసుగొచ్చిన శైలి అంటారు. విరక్త శైలి అని ఒక కొత్త శైలి పెడతాం. నాకు విసుగొచ్చే రాశాను మాట. జాతియో భాషయో వర్ణ జాడ్యమో మత భేదమో ఏదియో చాలదే దహింప. యతిప్రాసలన్నీ సరిపోతాయి, కానీ విసుగొచ్చిన శైలి, దీన్ని విరక్త శైలి అంటారు. ప్రాణం విసిగితే ఇలాంటి మాటలు వస్తాయి. పుడమి వేర్పాటు వాదాల పోరులేని దేశమే లేదు సందేహమేలా. అంతవరకు ఒక శైలి, కానీ అప్పుడు విసుగొచ్చింది కవికి. ఏం చెబుతాం సిగ్గు లేకుండా. జాతియో భాషయో వర్ణ జాడ్యమో మత భేదమో ఏదియో చాలదే దహింప. ఏ అంటే విసిగింది ప్రాణం, అంతే. అందుకే ఆ శైలి అలా వచ్చింది.
జాతి భేదం కొందరిక, మతభేదం కొందరిక, భాష కోసం భాషాభేదాలతో కొందర, కులజాడ్యాలు కొందరిక, రంగు భేదం కొందరిక. మన కళ్ళ ముందు జరిగిన చరిత్ర, రక్తాక్షరాలతో ముగింపు పలికిన చరిత్ర. కృంకని జాతి వైరముల కొబ్బరి నీట విషము నిండే. ఇప్పటికీ ఆ కథ తలుచుకుంటే నాకు కన్నీళ్లే వస్తాయి. విశ్వాన్నంతటిని ప్రేమించే వ్యక్తిగా. కృంకని జాతి వైరముల కొబ్బరి నీట విషము నిండే. శ్రీలంకను చూడుమి, శ్రీలంకను చూడుమి, అదే తలంపగా కొబ్బరికాయ, అందులో ఇంకొక చిప్ప కోసమై ఈలమూలాలము చేయుచుండే. శ్రీలంకను చూడుమి, అదే తలంపగా కొబ్బరికాయ, అందులో ఇంకొక చిప్ప కోసమై ఈలములాలము చేయుచుండే. భూపంకజనేత్ర కంట, భూపంకజనేత్ర కంట, ఒక బాష్పకణముగా మారె లంకయే. భూపంకజనేత్ర కంట, ఒక బాష్పకణముగా మారె లంకయే. ఆ దేశ భౌగోళిక చిత్రం అండి. మీరు ప్రపంచ పటంలో చూడండి, ఒక కన్నీటి బొట్టులో ఉంటుందండి శ్రీలంక దేశం. భారతదేశానికి చివరిలో ఒక కన్నీటి బొట్టు అంతే. సరిగ్గా కన్నీటి బొట్టుకి ఆకారం ఇస్తే అలా ఉంటుంది. బలవంతంగా రక్తపానంతో తీవ్రవాదాన్ని అంతరించే వరకు, నిన్న మొన్నటి వరకు ఆ దేశంలో అదే జరిగింది. రకరకాల పరిస్థితులు ఏర్పడినప్పుడు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి దేశాలు కూడా వలస వెడతారు. రంగూను వెళ్ళారు వెనక. మా చిన్నతనంలో మేము పుట్టిన క్రితమే రంగవరామమ్మ అనేవాళ్ళు మా ఊళ్ళో ఒక ఆవిడ. అది రంగవరామం ఏమిటి అంటే దాని ఇంటి పేరు ఏదో ఉంది. రంగపురాముడు, రంగపురాముడు అనేవారు. మా ఇంట్లో మా అక్కయ్యలకు పురుడు పోసింది ఆవిడ, మంత్రశానిక. రంగపురాముడు అంటారు, అది రంగం వెళ్ళింది రాను. రంగం అంటే రంగూన్, బర్మా, కూలి పని కోసం అండి. మలేషియా వెళ్ళారు భారతీయులు, సింగపూర్ వెళ్ళారు, అనేక దేశాలు వెళ్ళారు. ఇవాళ పెద్ద పెద్ద ఉద్యోగాల్లో వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళిన వాళ్ళు అక్కడ జాతిని, అక్కడ మతాన్ని, అక్కడ భాషని, అక్కడ సంస్కృతిని గౌరవించాలి. మన ప్రతాపం చూపిద్దామని ప్రయత్నం చేస్తే వాళ్ళకి సహజంగానే కోపాలు వస్తాయి. కొంతకాలం ఊరుకుంటారు, తర్వాత అనుమానాలు వస్తాయి. అది రకరకాలుగా మారుతుంది. శ్రీలంక సింహళ దేశం. అక్కడ భాష సింహళం, అక్కడ బౌద్ధం ప్రధానమైన మతం. ఎప్పుడో అశోకుడు కాలం, ఇంకా రావణాసురుడు రాజ్యమే అదిగా. వాళ్ళు విచిత్రంగా టూరిజం పేరు మీద బ్రహ్మాండంగా హిందూ మతాన్ని బాగా వసూలు చేసుకుంటారు. హిందూ మత భావాల నుంచి బాగా ప్రయోజనం పొందుతున్నారు. కృంకని జాతి వైరముల కొబ్బరి నీట విషము నిండి. శ్రీలంకను చూడుమి, అదే తలంపగ కొబ్బరికాయ, అదే తలంపగ కొబ్బరికాయ, అందులో ఇంకొక చిప్ప కోసమై ఈలమూలాలము చేయుచుండే. భూపంకజనేత్ర కంట, ఒక బాష్పకణం ఒకతోచు లంకయి. ఇది 2000లో రాసిన పద్యం కాబట్టి అప్పటికింకా శ్రీలంక సమస్య ఏ రకంగానైనా పరిష్కారం కాకుండా బాగా రగిలిపోతూ ఉండడం వల్ల చేయసాగే, చేయుచుండే లాంటివి వచ్చాయి. ఇప్పుడు ఆ సమస్య అంతగా లేకపోవచ్చు, కానీ పూర్తిగా సమస్య పోయిందని చెప్పలేము. అసలు మనస్సులోంచి ఆ భేదభావాలు పోయే వరకు సమస్యలు పోవు. ఎందుకు వస్తాయి ఈ సమస్యలు? ఇవాళ అమెరికాలో మన వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య సహా మనం ఆలోచించాలి. ఎప్పుడైనా సరే భూమిపుత్రులు, స్థానికులు, జాతీయవాదము ఇవి తప్పవండి. ఇవి ఎంత మనం విశాల భావంతో మాట్లాడినా సరే. అందుకే మన ప్రాంతానికి, మన ఆచార సంప్రదాయాలకి, మన భాషకి, మన మతానికి, మన ధర్మానికి మనం కట్టుబడుతూనే ఇతరులను గౌరవించాలి. సేవకులుగాను, రకరకాల కార్యక్రమాలుగాను, కార్యకర్తలుగాను పని కోసమో కూలీ కోసమో వెళ్ళారు. భారతీయులు అనేక దేశాలకు వెళ్ళారు. అక్కడ సహజంగా వెళ్ళిన వాళ్ళు ఊరికే వెళ్ళరుగా. వాళ్ళకి అక్కడ అభద్రతా భావం ఉండే, మావయ్య వచ్చాయి, బావా వచ్చాయి అని 10 మందిని లక్కుపోతారు. ఆ రకంగా తమిళనాడుకి దగ్గరగా ఉండడం వల్ల ఎక్కువ మంది వెళ్ళారు. సరే, తప్పలేదు, వాళ్ళ భాష, వాళ్ళ సంస్కృతి చేసుకుని ఉండాలి. ఇంకా అక్కడి నుంచి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఇక మొత్తం సింహళులు, తమిళులు భేదాలు పెరిగిపోయాయి. ఆ భేదాలు పెరిగినప్పుడు ఎప్పుడు మనం వేరే దేశం నుంచి వచ్చాం కదా, ఇక్కడ వీళ్ళతో కలిసిపోవడం చాలా ముఖ్యం. మనకి ఇండియాతో ఉండే అనుబంధం కంటే శ్రీలంకతో ఉండే అనుబంధమే ఎక్కువ. ఈ దేశంలో మనం ఉంటున్నాం, ఇక్కడ పౌరులం అని అనుకోవాలి. సరిగ్గా మనకి ఆడపిల్లని అత్తారింటికి పంపే వ్యవహారం ఇది. ఒక్కసారి పెళ్ళయి అత్తారింటికి వెళ్ళిన తర్వాత ఇక పుట్టింటి ప్రాధాన్యత తగ్గాలి. ఆడపిల్ల అత్తవారింటి గురించి ఆలోచించాలి. పూర్వం అలాగే ఆలోచించేవారు కాబట్టి కుటుంబాలు బాగున్నాయి. ఇవాళ మొత్తం ఉభయ వర్గాలు, మొత్తం పాండవ కౌరవ సంగ్రామాలు అయిపోతున్నాయి. రోజు ఈవిడో ఫోను, ఆవిడో ఫోను, అటు నుంచి అటు, ఇటు నుంచి ఇటు. మరి ఇంక సంసారాలు ఎలా ఉంటాయి?
ఆశ్చర్యం ఏమిటంటే దొండకాయ కూర విడాకులకు దారితీసిందండి. బ్రహ్మాండమైన వార్త. దొండకాయ కూర విడాకులకు దారితీసింది. నాకు ఒకసారి ఆయుర్వేద శాస్త్రం గుర్తొచ్చింది. సద్యో బుద్ధికరం బింబం సద్యో బుద్ధికరై త్వచ అంటాం. దొండకాయ బుద్ధిని హరిస్తుంది ఎక్కువగా తింటే. అసలు తినద్దని కాదు, ఎక్కువగా తింటే. బెండకాయ బుద్ధిని పెంచుతుంది. సద్యో బుద్ధికరం బింబం సద్యో బుద్ధికరై త్వచ అంటారు. అలాగే జరిగింది దొండకాయ అనిపించు. ఏం లేదు, నేను విన్న కథ గమ్మత్తుగా ఉంటుంది. అమ్మాయికి పెళ్లి చేసిన తల్లిదండ్రులు పెళ్లి చేశారు, పంపించారు అత్తారింటికి. ఆ అమ్మాయి అత్తారింటో ఉంటుంది. ఈ తల్లికి అత్తారింటో ఉండడం నష్టలేదు. వేరుకాపురం పెట్టేయాలి, వేరుకాపురం పెట్టి ఎలాగో అలాగా. అదండి మన మనస్సులో అసలు బీజం అక్కడ ఉంది. మా అమ్మాయి ఏంటి అత్తగారికి సేవ చేయడం ఏంటి దరిద్రం, వెళ్ళిపోవాలి. మామూలుగా ఏదో పలకరిస్తూ అమ్మా ఏం కూరమ్మా వేళ ఏంది అనాలా, మామూలు చేస్తారుగా, చేస్తాను ఆనందం నానమ్మ. ఏం కూరమ్మా, దొండకాయ, అలాగా, మా దుడ్లో దొండపాదు ఉంది అన్న, అలాగా. అక్కడికి అయిపోయింది. మళ్ళీ మూడో రోజు ఎప్పుడు ఫోన్ చేసి ఏమ్మా అన్నం తిన్నానమ్మా, ఏం కూరమ్మా, దొండకాయ. అదేమిటే మొన్న దొండకాయ వేళ దొండకాయ. ఇదో పనికి మేళ పలకరింపండి. ఆవిడ ఏ కూర తింటే ఇవిడికి ఎందుకండి కావాలి. మళ్ళీ ఇంకో 4 రోజులు పోయాక ఎప్పుడో దొండకాయ. ఈలోపు కాకరకాయలు బెండకాయలు నడిచాయి, అవన్నీ ఉండవు. మళ్ళీ ఎప్పుడో వారం రోజులకు ఫోన్ చేసాక దొండకాయ. ఎప్పుడు మీ అత్తగారికి దొండకాయ కూర తప్ప ఏం లేదంటే పని నువ్వు ఎలా తింటున్నావు అసలు, నేను ఎలా పెంచాం మేము. వెంటనే మొదలైపోయిందండి. ఆశ్చర్యకరం, విడాకుల వరకు వెళ్ళిందండి వ్యవహారం. దొండకాయ కూర విడాకులకు దారితీసిందండి. తల్లి పలకరింపు కారణం. తల్లి ప్రేమ కాదు అక్కడ. అత్తగారి దగ్గర ఉండడానికి వీల్లేదు, నా కూతురు అక్కడ సేవలు చేయడానికి వీల్లేదు, అంతే. బయటకు వచ్చారంటే ఏదో ఒకటి పెట్టాలి. ఆ పిల్ల మంచిది, ఆ పిల్ల భర్తతో హాయిగా ఉంటుంది. మనమే జరగొట్టాం కాపురం మన అహంకారాలతో. ఏ రకంగా దీన్ని తల్లి ప్రేమ తండ్రి ప్రేమ అంటాం? ఇలాంటివి చాలా ఉన్నాయి. చిన్న చిన్న కారణాల వల్ల ఈవేళ యువతరంలో విడాకులు వచ్చేస్తున్నాయి. చాలా తీవ్రంగా ఉంది ఈ సమస్య. వివాహ సంస్థల వాళ్ళు ఉంటారే, ఈ ప్రకటనలు ఇచ్చి పెళ్లిళ్ళు చేసేవాళ్ళు, పెళ్లిళ్ళ పేరయ్యే సంస్థలు, వాళ్ళు విడాకులకు ప్రత్యేకమైన శాఖ పెడుతున్నారు. అటు విడాకులు ఇటు విడాకులు కలిపి మా విడాకులు. ఇదివరకు కదా విడాకులు ఆమ్రేడతం విడాకులు అవుతుంది. ఇప్పుడు మా విడాకులు అవుతుంది. విడాకులు ప్లస్ విడాకులు మా విడాకులు. వీరు విడిపోయారు, వారు విడిపోయారు. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు, అయిపోయింది. ఇంకా వారే పీపుల్స్ వార్. ఇవన్నీ ఉంటాయి. ఇవి వారిని వారు వదిలేశారు, వారిని వీరు వదిలేశారు. ఎందుకు వదిలేశారో తెలియదు. ఇప్పుడు ఏదో తాత్కాలికంగా కలుస్తారు. అప్పుడు వీరు చెప్పిన మాటలను వారు అవునంటారు. ఆ మగాడు అన్నాక అలా ఉండకూడదండి. వీడేదో పెద్ద పతివ్రతలా మాట్లాడతాడు ఇక్కడ. ఆ మాటలకి అమ్మాయి పడిపోతుంది. వీడు ఇంకో రకంగా వాడు పెనమైతే వీడు పోయేది తెలియదు వీడికి. దానికి తోడు ఇటు అటు ఉభయ వర్గాల వారు రెచ్చగొట్టేయడం. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత కాపురాలు విడిపోవడానికి ప్రధానంగా ఎక్కువైపోయింది కారణం. ఇది ప్రధాన కారణం. ఎందుకంటే ఏదో ఒకటి మాట్లాడడం అస్తమానం. ఎప్పుడు పుట్టింటి వారితోనైనా అత్తింటి వారితోనైనా చివరికి భార్యాభర్తలైనా అసలు ఒక 10 నిమిషాలు 5 నిమిషాల మించి మాట్లాడుకోకుండా ఉండడం మంచిది. అవసరమైతే మళ్ళీ ఇంకో మర్నాడు కూర్చోవాలి. అలా ఒక 2 గంటలు అలా కాళ్ళు చాపేసి కూర్చుంటే అనవసరమైన విషయాలే వస్తాయి. ఇక తగాదాలే మిగులుతాయి అక్కడ. ఎందుకంటే మాట్లాడుకుందుకు ఏం లేదు విషయం. ఇందులో ఒక్కడికి పుస్తకం చదివే అలవాట్లేదు. ఇది పెద్ద శని ఈనాటి. ఒక్కళ్ళు పుస్తకం చదవరండి. ఒక ఆధ్యాత్మిక గ్రంథం చదవమనండి, ఒక యోగి ఆత్మకథ చదవమనండి, ఒక స్వామి రామ ఆత్మకథ చదవమనండి, ఒక యోగ వాసిష్టం, ఒక భగవద్గీత చదవమనండి. అవి ఎప్పుడు చదువుతారంటే వీళ్ళకి ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు సుందరకాండ చదవమ్మా కష్టాలు పోతాయి అంటే మనమే చదవాలా, బ్రాహ్మణులు పెట్టి చదివిస్తే సరిపోతే. బ్రాహ్మణ ఏజెంట్లు ఇక్కడ దేవుడికి, ఇంకెవరూ కాదు పాపం. ఎల్ఐసి ఏజెంట్ లాగా దేవుడికి ఏజెంట్ ఎవరంటే బ్రాహ్మడు. చదివిస్తారట. చదివించడం ఏంటండి? మనం ఉద్యోగం చేసాం, వెళ్ళి జీతం నువ్వు తీసుకోవడం అందుకో ఇంకెవరన్నా తీసుకోవడం, బ్రాహ్మణులు తీసుకోమని పంపిస్తారా? అక్కడికి మనమే తీసుకోవాలా జీతం? ఆకలి వేసింది మనమే ఆనందంగా బ్రాహ్మణులు తింటే సరిపోతుందిగా. మరి దేవుడికి ఏజెంట్ కదా, బ్రాహ్మణులకు పెట్టండి, మనం తినడం మానేద్దాం. ఎంత విచిత్రంగా మాట్లాడతామండి మనం అంతా. తగాదా పెరిగిపోయింది. అలాగే సరిగ్గా వ్యక్తుల మధ్యలో తగాదా, అలాగే జాతుల మధ్య ఆ ప్రాధాన్యాల కోసం పాకులాడడం మొదలు పెడితే సహజంగా స్థానికులు తిరగబడతారు. అదే శ్రీలంక తగాదాక మూలం. అసలు ఆ దేశం ఉన్నదే అంతా అదే తలంపక కొబ్బరికాయ, కొబ్బరి నీళ్ళండి. కొబ్బరి నీళ్ళు ఉన్న చోట విషం ఎలా పుట్టిందండి? ద్వేషం కాకపోతే. దానికి అక్కడి నుంచి మాతృదేశం అనడం, ఇక్కడి నుంచి ఏమో సమర్థించడం. ఈ రాష్ట్రం వాళ్ళేమో దేశ సమగ్రత వచ్చిపోయి శ్రీలంకలో తమిళుల గురించి మాట్లాడడం, అక్కడ గురించి అక్కడ పార్టీలు వెలవడం, ఆ రాజకీయాలకి కేంద్ర రాజకీయాలకి సంబంధాలు, దానికోసం మనం వాళ్లతో ఒప్పందాలు, ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అని పంపించడం, 5,000 సైనిక కుటుంబాలు అనాథలైపోవడం, ఒక ప్రధాన నాయకుడు బలైపోవడం, ఇన్ని జరిగిపోయాయండి ఆశ్చర్యకరంగా.
అందులో ఇంకొక చెప్ప కోసమై ఈలముల ఆలము చేయుచుండే అన్నాను. చేసే కదా తెలిసింది ఏమైందో. భయంకరమైనటువంటి రక్త తర్పడంతో ముగిసింది ఆ చరిత్ర. పసిపిల్లలను కూడా చంపేశారు చివరికి. ప్రభాకరను కొడుకును కూడా బతకనేలా, వీడు పెరిగితే మళ్ళీ వాడు మా నాన్న పార్టీని మొదలు పెడతాడని వేసేశారు వాడిని లోపలికి పిలిచి. అంత దుర్మార్గానికి ఎందుకు దారి తీసిందంటే చరిత్ర ద్వేషభావమే కదా కేవలం. మనం ఉన్న చోట ఉన్న వాళ్ళతో కలవలేమే, మనం ఎక్కడో పుట్టింటి వాళ్ళతోనో పూర్వం వాళ్ళతోనో కలుస్తామా? వాళ్ళు మనకి ముఖ్యుల ఇక్కడ ఉన్న వాళ్ళకంటే, ఎప్పుడూ అపార్ట్మెంట్లో ఉన్న నగరాల్లో ఉన్న పక్కింటి వాళ్ళకంటే పుట్టింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళకంటే ఆత్మీయులు ఎవ్వరూ ఉండరండి. వాళ్ళతో మనం స్నేహంగా ఉండాలి. రైల్లో ప్రయాణం చేస్తున్నామంటే ఎదురు కూర్చున్న వాళ్ళే మన వాళ్ళు. మనం ఫోన్లో మాట్లాడేవాళ్ళు మనవాళ్ళు కాదు, ఎదురుగా కూర్చున్నవాళ్ళు మనవాళ్ళు. వాళ్ళ సౌకర్యం కోసం మనం చూడాలి, మన సౌకర్యం కోసం వాళ్ళు ఎప్పుడు చూస్తారు. జీవితం అంటే అంతే. భారతంలోనే స్పష్టంగా చెబుతాడు, ప్రయాణంలో మిత్రుడు ఎవరు ఉంటే ఎదురు నీతో పాటు ప్రయాణం చేసేవాడు అంటాడు ధర్మరాజు. ఆ భావనతో మనం ఉంటే, పక్కేళ్ళ వాళ్ళతో సఖ్యం, సాటి ప్రయాణికులతో సఖ్యంతో ఉంటే జీవితం అంతా మకరందంలా ఉండదండి. ఆ మకరందాన్ని విశాలమైన భావాలతో ఆస్వాదిద్దాం. మరిన్ని విశేషాలు 23:30 గంటల్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.